హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ అన్ అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్? ఓకే, నేను ఇన్వెస్టోపీడియా వెబ్సైట్ యూజ్ చేస్తున్నాను. సో యాజ్ పర్ దిస్ వెబ్సైట్, అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్ ఈజ్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ issued by a US depository bank representing a specified number of shares, often one share, of a foreign company's stock. The ADR trades on US stock market as any domestic shares would. ADRs offer US investors a way to purchase stock in overseas companies that would not be available otherwise. Foreign firms also benefit as ADRs enable them to attract American investors and capital without the hassle and expense of listing on US stock exchanges. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న మీనింగ్ చదివితే, ADR కి ఉన్న మీనింగ్ చదివితే ఇది కాస్త కాంప్లికేటెడ్ గా ఉంది. ఓకే, నెగోషియబుల్ సర్టిఫికేట్ అంటున్నాడు, ఫారెన్ కంపెనీ స్టాక్ అంటున్నాడు, యుఎస్ స్టాక్ మార్కెట్ అంటున్నాడు, డిపాజిటరీ బ్యాంక్ అంటున్నాడు. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ ఏ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఈజ్ investing.com వెబ్సైట్. గో టు మార్కెట్స్, షేర్స్, ఇండియన్ ADRs. ఓకే, సో దీస్ ఆర్ ఇండియన్ ADRs. మీ అందరికీ తెలుసు, ఇన్ఫోసిస్ అనేది ఇండియన్ కంపెనీ, విప్రో, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా ఇండియన్ కంపెనీసే. ఐసిఐసిఐ బ్యాంకు, HDFC బ్యాంకు కూడా ఇండియన్ కంపెనీసే. ఓకే, బట్ ఈ కంపెనీస్ కి ముందు యుఎస్ ఫ్లాగ్ సింబల్ ఉంది. రీజన్ ఏంటి అంటే దీస్ ఆర్ ADRs, అమెరికన్ డిపాజిట్ రిసిప్ట్స్. ఓకే, సో అమెరికన్ డిపాజిట్ రిసిప్ట్స్ దే ట్రేడ్ ఆన్ యుఎస్ స్టాక్ మార్కెట్. ADRs ట్రేడ్ ఆన్ యుఎస్ స్టాక్ మార్కెట్స్. అందుకే ఇక్కడ ఇండియన్ కంపెనీస్ ADRs కి ముందు యుఎస్ ఫ్లాగ్ ఉంది, బికాస్ దే ఆర్ ట్రేడింగ్ ఆన్ యుఎస్ స్టాక్ మార్కెట్. ఓకే, ఇప్పటి వరకు మన ఇండియాలో ఈ కంపెనీస్ మాత్రమే ADRs ఇష్యూ చేసింది. సో యూ కెన్ సి ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, HDFC బ్యాంక్, టాటా మోటార్స్, వేదాంత, మేక్ మై ట్రిప్, ఎజ్యూర్ పవర్ గ్లోబల్, సిఫీ, యాత్రా ఆన్లైన్, WNS హోల్డింగ్స్, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, rediff.com, మహానగర్ టెలిఫోన్ నిగమ్, యాక్సిస్ బ్యాంక్. సో ఆల్మోస్ట్ 15 కంపెనీస్ మాత్రమే ADRs ఇష్యూ చేశాయి. మీరు కేర్ఫుల్ గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిలయన్స్ లేదు. రీజన్ ఏంటి అంటే రిలయన్స్ ఎప్పుడు కూడా ADRs ఇష్యూ చేయలేదు. రిలయన్స్ ఇప్పటి వరకు ADRs ఇష్యూ చేయలేదు. లెట్ us take ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ ఈజ్ ఏ మల్టీనేషనల్ కంపెనీ. సో ఇన్ఫోసిస్ కి మనీ కావాలి. ఆ మనీ అనేది రూపీస్ లోనే ఉండాలని కాదు. ఇన్ఫోసిస్ ఏ మల్టీనేషనల్ కంపెనీ, సో ఇట్ నీడ్స్ మనీ. సో మనీ కావాలి అంటే ఇన్ఫోసిస్ కెన్ ఇష్యూ షేర్స్. బట్ ఇన్ఫోసిస్ ఇండియన్ కంపెనీ కాబట్టి ఇండియన్ కంపెనీ షేర్స్ రూపీస్ లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఇన్ఫోసిస్ కంపెనీ మన ఇండియన్స్ కి షేర్స్ ఇష్యూ చేస్తే మనం రూపీస్ ఇస్తాం కంపెనీకి, ఇన్ఫోసిస్ కి. బట్ ఇన్ఫోసిస్ కి రూపీస్ కాదు కావాల్సింది, డాలర్స్ కావాలి. కాబట్టి ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ యుఎస్ లో షేర్స్ అమ్మచ్చా అంటే అమ్మకూడదు. రీజన్ ఏంటి అంటే ఇన్ఫోసిస్ ఈజ్ ఏ ఇండియన్ కంపెనీ. సో ఇండియన్ కంపెనీ కెనాట్ ఇష్యూ ఇట్స్ షేర్ టు యుఎస్ సిటిజన్స్. అందుకే ఇప్పుడు ADR అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ అమెరికాలో ఉన్న ఒక డిపాజిటరీ బ్యాంకుతో కమ్యూనికేట్ అయ్యింది. నా తరపున
నువ్వు షేర్స్ అమ్మాలి అని చెప్పింది. ఇప్పుడు ఈ డిపాజిటరీ బ్యాంక్స్ డాలర్స్ లో కొన్ని ఏడిఆర్స్ ని క్రియేట్ చేస్తాయి. అంటే ఏడిఆర్స్ అనేవి డాలర్స్ లో ఉంటాయి ఇప్పుడు. ఓకే, సో ఇన్ఫోసిస్ కంపెనీ అమెరికాలో ఉన్న ఒక బ్యాంక్, ఆ బ్యాంకుతో ఒక అగ్రిమెంట్కి వెళ్ళింది. సో ఇప్పుడు ఈ బ్యాంకు దే మేక్ డాలర్ డినామినేటెడ్ ఏడిఆర్స్. సో ఇప్పుడు ఏడిఆర్స్ ఎవరు కొంటారు అంటే యుఎస్ సిటిజన్స్ కొంటారు. యుఎస్ సిటిజన్స్ కొంటారు. సో యుఎస్ సిటిజన్స్ ఈ ఏడిఆర్స్ కొని డాలర్స్ ని డిపాజిటరీ బ్యాంక్కి ఇస్తారు. డిపాజిటరీ బ్యాంక్స్ ఆ డాలర్స్ ని ఇన్ఫోసిస్ కి ఇచ్చింది. ఓకే, ఇన్ సింపుల్ ఏడిఆర్స్ ఆర్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్. ఏడిఆర్స్ ఆర్ నాట్ షేర్స్. ఏడిఆర్స్ ఆర్ లైక్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్. సో అమెరికన్ సిటిజన్స్ కనుక ఏడిఆర్స్ కొంటే వాళ్ళు షేర్ హోల్డర్స్ ఎవరు? బికాస్ ఏడిఆర్స్ ఆర్ నాట్ షేర్స్. ఏడిఆర్స్ ఆర్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్. కావాలి అంటే అమెరికన్ సిటిజన్స్ ఈ ఏడిఆర్స్ ని డిపాజిటరీ బ్యాంకుకి తిరిగి ఇచ్చేస్తే డిపాజిటరీ బ్యాంకు ఇన్ఫోసిస్ తో చెప్పేసింది ఫలానా హోల్డర్ ఏడిఆర్స్ ఇచ్చేశాడు అని. ఇప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళకి షేర్స్ ఇచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఇన్ఫోసిస్ డైరెక్ట్ గా షేర్స్ అమ్మదు. ఇన్ఫోసిస్ డిపాజిటరీ బ్యాంక్ తో ఒక అగ్రిమెంట్ కి వెళ్ళిద్ది. డిపాజిటరీ బ్యాంకు ఏడిఆర్స్ అమ్మిద్ది. ఓకే, సో దిస్ ఏడిఆర్స్ ని ఎవరు కొంటారు? ఇండియన్స్ కాదు, యుఎస్ సిటిజన్స్ కొంటారు. ఈ ఏడిఆర్స్ ఎక్కడ ఉంటాయి? దే ఆర్ ఆన్ యుఎస్ షేర్ మార్కెట్. కావాలి అంటే ఈ యుఎస్ సిటిజన్స్ ఈ ఏడిఆర్స్ యుఎస్ సిటిజన్స్ కి ఎవరు ఇచ్చింది? డిపాజిటరీ బ్యాంక్ ఇచ్చింది. ఆ డిపాజిటరీ బ్యాంక్ కి ఇచ్చేస్తే డిపాజిటరీ బ్యాంక్ విల్ కమ్యూనికేట్ ద సేమ్ టు ఇన్ఫోసిస్ అండ్ ఇన్ఫోసిస్ విల్ అలాట్ షేర్స్ టు యూ, ఈక్విటీ షేర్స్ టు యూ. ఓకే, కాబట్టి వీటినే ఏడిఆర్స్ అని చెప్పాలి. నౌ ఇన్ఫోసిస్ ఏడిఆర్ ఈజ్ 19.34. ఇన్ఫోసిస్ ఏడిఆర్ $19.34. $1 means 72 rupees 39 paisa. సో ఇన్ఫోసిస్ షేర్ ఎంత ఉంది? $19.34. సో 19.34 means 1400 rupees. సో ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ ఎంత ఇండియాలో? ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ ఈస్ 1408 rupees. ఓకే, బట్ ఇన్ఫోసిస్ ఏడిఆర్ వాల్యూ ఎంత? 1400. సో జస్ట్ 8 rupees difference. Why 8 rupees difference? Here I am comparing Indian market with US market, and in the same way I am converting rupees into dollars. So because of currency fluctuations and US market ni Indian market తో కంపేర్ చేస్తున్నాను కాబట్టి some 8 rupees difference undi. By this we can say one Infosys ADR represents one equity share of Infosys. Okay, let us take ICICI Bank. ICICI Bank $18.01. So 18.01. So $18.01 means it is 1300 rupees. Okay, but ICICI Bank share price is 645 rupees 65 paisa. One ICICI Bank ADR represents 2 equity shares. Okay, in case of Infosys it is 1 equity share only. Okay, కాబట్టి ఒకసారి డెఫినేషన్ చూద్దాం ఇప్పుడు. An American depository receipt is a negotiable certificate. Negotiable certificate అని ఎందుకు అంటున్నాడు అంటే because
యుఎస్ సిటిజన్స్ ఈ ఏడిఆర్స్ కొంటున్నారు కదా, ఈ ఏడిఆర్స్ అనేవి వాళ్ళ మీద రిజిస్టర్ అయి ఉండవు, బికాస్ దే ఆర్ జస్ట్ నెగోషియబుల్ సర్టిఫికేట్స్. ఓకే, కాబట్టి యుఎస్ డిపాజిటరీ బ్యాంక్ ఈ సర్టిఫికేట్ మీద మీ పేరేమీ రాయదు. సో దే ఆర్ జస్ట్ mere నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, అలానే ఈ ఏడిఆర్ దే రిప్రజెంట్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ షేర్స్. సో స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫోసిస్ 1 షేర్, ఇన్ కేస్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ 2 shares. ఓకే, ఆఫ్ ఏ ఫారెన్ కంపెనీ స్టాక్. సో ఫారెన్ కంపెనీ అంటే నథింగ్ బట్ ఇన్ఫోసిస్. Infosys is a foreign company for US citizens. ICICI Bank is a foreign company for US citizens. Okay, the ADRs are traded on US stock market. అందుకే మీరు ఇందాక అమెరికన్ ఫ్లాగ్ చూస్తారు అక్కడ, అలానే అవన్నీ కూడా డాలర్స్ లో ఉంటాయి, బికాస్ దే ఆర్ ట్రేడెడ్ ఆన్ యుఎస్ స్టాక్ మార్కెట్స్. యాజ్ ఎనీ డొమెస్టిక్ షేర్స్ వుడ్. యాజ్ ఎనీ డొమెస్టిక్ షేర్స్ వుడ్ అంటే లైక్ టెస్లా, Apple, Microsoft, Amazon. So all these are nothing but US companies. US companies అనేవి US citizens కి డొమెస్టిక్ షేర్స్ అవుతాయి. US కంపెనీస్ ఇవన్నీ కూడా US కంపెనీస్. ఈ US కంపెనీస్ US సిటిజన్స్ కి డొమెస్టిక్ షేర్స్ అవుతాయి. కాబట్టి టెస్లా షేర్స్ US మార్కెట్ లో ఎలా అయితే దొరికిద్దో, ఇన్ ద సేమ్ వే మన ఫారెన్ అంటే యుఎస్ సిటిజన్స్ కి ఫారెన్ కంపెనీ అయినా ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ కూడా అలానే దొరుకుతాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, కాబట్టి ఏడిఆర్స్ ఆఫర్ యుఎస్ ఇన్వెస్టర్స్ నథింగ్ బట్ యుఎస్ సిటిజన్స్ హూ ఆర్ ఇన్వెస్టింగ్ టు పర్చేస్ షేర్స్ ఇన్ ఓవర్సీస్ కంపెనీ. ఓవర్సీస్ కంపెనీస్ మీన్స్ ఫారెన్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ that would not be available otherwise. Foreign firms also benefit. Foreign firms means Infosys. So Infosys can also benefit. Infosys can sell shares in the form of ADRs to US citizens. Okay, so through ADRs enable them to attract American investors and capital without hassle and expense of listing on US stock exchanges. ఓకే, ఇలానే ఏడిఆర్సే కాదు జీడిఆర్స్ కూడా ఉంటాయి. జీడిఆర్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్, బట్ జీడిఆర్స్ అనేవి లండన్ లో ట్రేడ్ అవుతాయి, లగ్జంబర్గ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతాయి. జీడిఆర్స్ అనేవి యూరోస్ లో ఉంటాయి. ఇందాక నేను ఏడిఆర్స్ డేటా ఓపెన్ చేసినప్పుడు ఈ ఏడిఆర్స్ డేటాలో ఎక్కడా కూడా మీకు రిలయన్స్ పేరు లేదు. రిలయన్స్ ఎప్పుడు కూడా ఏడిఆర్స్ అమ్మలేదు, బట్ రిలయన్స్ జీడిఆర్స్ అమ్మింది. నాట్ ఓన్లీ రిలయన్స్, ఈవెన్ గేల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో గేల్ కూడా జీడిఆర్స్ అమ్మింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏడిఆర్స్ అండ్ జీడిఆర్స్. థ్యాంక్ యూ.